నా 27 ఏళ్ల పెళ్లి కాని మరదలు చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చింది. పెళ్లిపై ఆసక్తి లేకపోవడంతో ఆమె అత్తామామతో గొడవపడి ఉద్యోగం కోసం మరో నగరానికి వెళ్ళింది. అప్పటి నుండి ఆమె అక్కడే ఉంటుంది. ఆమె చిన్నప్పటి నుండి ఆమె ఎప్పుడూ నా చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అమ్మ, నాన్న ఇంట్లో లేనప్పుడు నేను అనుకోకుండా నా జీన్స్ జిప్‌ను తప్పుచోట పెట్టుకున్నాను. అప్పుడు నా మరదలు నాకు సహాయం చేయడానికి వచ్చింది. కానీ ఆ తర్వాత ఆమె నన్ను ఇష్టం లేని చోట్ల వింతగా తాకడం మొదలుపెట్టింది. "ఇప్పుడు నీకు కేవలం 18 ఏళ్లే కదా" అని అంది. "నీది చాలా పెద్దది. నువ్వు చాలా పెరిగావు." ఇలా గొణుగుతూ నా మరదలు నా వైపు చూసి తనతో తనే అనుకుంది. "నా పేరు కాముడు. నేను 12వ తరగతి విద్యార్థిని. మా అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగులు కాబట్టి నా జీవితం ఇతర పిల్లల్లాగా ఉండేది కాదు. ముఖ్యంగా మధ్యాహ్నం బడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండే సందర్భాలు చాలా ఉండేవి. నా కోసం ఎదురు చూస్తూ నన్ను జాగ్రత్తగా చూసుకునేవారు ఇంట్లో ఎవరైనా ఉంటే బాగుండునని ఎన్నోసార్లు అనుకునేవాడిని. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ఒకరోజు నా మరదలు మా ఇంటికి వచ్చేంత వరకు నా మరదలు పేరు మనీషా చాలా సంవత్సరాల తర్వాత మా ఇంటికి వచ్చింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. ఆమె రాక నాకు ఒక శుభవార్త కంటే తక్కువ కాదు. ఆమె కొంతకాలం మాతో ఉంటుందని నాన్న చెప్పినప్పుడు నేను ఆనందంతో గంతులు ఎగిరేంత పని చేశాను. చివరికి నాతో ఉండే, నా మాట వినే, నన్ను పట్టించుకునేవారు ఒకరు దొరికారు. నేను ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే నా మరదలు నన్ను చూసి కౌగిలించుకుంది. అతను ఆమెను కౌగిలించుకున్నాడు. "కాముడు చాలా ఎదిగిపోయాడు" అని ఆమె చిరునవ్వుతో పలికింది. ఆమె గొంతులో అంతటి ఆప్యాయత, ప్రేమ ఉండడంతో ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న వ్యక్తిని నేనేనని నాకు అనిపించింది. అది ఒక ప్రత్యేకమైన అనుభూతి. దాన్ని నేను మాటల్లో వర్ణించలేను. నేను ఇంతకుముందు ఎవరితోనూ గది పంచుకోలేదు కాబట్టి మొదట అది వింతగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ నా మరదలతో గది పంచుకోవడం చాలా ఉత్సాహంగా అనిపించింది. అదొక ప్రయాణంలా అనిపించింది. ఆమెతో నా గదిని పంచుకోవడానికి నేను సంతోషంగా ఒప్పుకున్నాను. నా మరదలు వచ్చిన తర్వాత నా జీవితం నాటకీయంగా మారిపోయింది. మధ్యాహ్నం నేను బడి నుండి ఇంటికి తిరిగి రాగానే నా మరదలు తలుపు దగ్గర నా కోసం ఎదురు చూసేవారు. నేను లోపలికి రాగానే ఆమె నా చేతిలో నుండి ముందు చేతులు కడుక్కో, ఆ తర్వాత తినొచ్చు అని చెప్పేవారు. ఈ చిన్న చిన్న పనులు నాకు అపారమైన ఓదార్పునిచ్చాయి. ఆహారం నుండి హోంవర్క్ వరకు నా చిన్న చిన్న అవసరాలన్నింటినీ నా మరదలు చూసుకున్నారు. ఆమె అన్నింటినీ చూసుకుంది. నా మరదలుని ఇంటికి పిలవడానికి మరో ముఖ్యమైన కారణం కూడా ఉంది. తను చదువులో టాపర్. కొద్ది కాలంలోనే నా మరదలు ఇంటికి వచ్చి చాలా రోజులు అయ్యింది. ఆమె వచ్చినప్పటి నుండి నా జీవితం పూర్తిగా మారిపోయింది. నా చదువు ఉదయాన్నే ఆమె నన్ను సమయానికి నిద్రలేపి పాఠశాలకు సిద్ధం చేసేది. మధ్యాహ్నం నేను బడి నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె గుమ్మం దగ్గర నా కోసం ఎదురు చూసేది. నా చేతిలో నుండి నా సంచిని తీసుకొని ప్రేమగా "ఈరోజు ఎలా గడిచింది" అని అడిగేది. ఆమె మాటలు వింటుంటే నా మనసు తేలికపడేది. ఆమె నా ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆమె ఇంట్లో నా కోసం పోషకమైన భోజనం వండి తినిపించేది. ఒక రాత్రి అకస్మాత్తుగా నేను నిద్రలేచాను. నేనెందుకు మేల్కొన్నానో గదిలో వెలుతురు తక్కువగా ఉంది. కానీ నేను నా శరీరాన్ని ఎవరో తాకినట్లు నాకు అనిపించింది. ఆ చెయ్యి నా శరీరంపై నెమ్మదిగా కదులుతుంది. మొదట అది పొరపాటయిపోయిందేమో, బహుశా నా మరదలు నిద్రలో తన చేతిని నా మీద వేసిందేమో అనుకున్నాను. కానీ ఆ భావన నన్ను కలవరపెట్టడం మొదలుపెట్టింది. నన్ను అలా ఎవరైనా తాకడం నాకు ఇష్టం లేదు. బహుశా నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అని ఆలోచిస్తూ కాసేపు నిశ్శబ్దంగా పడుకున్నాను. నా మరదలు ఏదేమైనా ఆమె నేను నమ్మే నా మరదలు. కానీ మరుసటి రోజు ఆమె నేను నమ్మిన వ్యక్తి. కానీ మరుసటి రోజు నేను నిద్రపోతున్నప్పుడు మళ్ళీ అదే జరిగింది. ఈసారి నాకు పూర్తిగా మెలకువ వచ్చింది. నా మరదలు ప్రవర్తన నాకు వింతగా అనిపించింది. ఆమె స్పర్శ మునుపటిలా పొరపాటులా అనిపించలేదు. నేను భయపడిపోయాను. నా మరదలుని ఇలా చూడటం ఇదే మొదటిసారి. నాకు తెలిసిన నా మరదలు ఈమె కాదు. నన్ను జాగ్రత్తగా చూసుకున్న, నాకు చదువులో సహాయం చేసిన నా మరదలు. ఆ రాత్రి నేను ఏమీ మాట్లాడలేకపోయాను. నేను అక్కడ నిశ్శబ్దంగా పడుకొని ఉన్నాను. కానీ నా మనసులో ఆలోచనలు సుడిగుండంలా తిరిగాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందని నేను ఆశ్చర్యపోయాను. నేను ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నానా? ఇదంతా నా అపార్థమేనా? అని అలా వరుసగా 3 రాత్రులు నా మరదల ప్రవర్తనను భరించిన తర్వాత నేను మౌనంగా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద విషయం.
నా మరదలుని నిలదీయడానికి నేను ధైర్యం కూడగట్టుకోవడం మొదలుపెట్టాను. ఆమెతో ఎలా మాట్లాడాలో, నేను ఈ విషయం బయటపడితే ఇంట్లో వాతావరణం పాడవుతుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. కానీ అది సరైనది కాదని నాకు తెలుసు. నేను దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. మరుసటి రోజు మధ్యాహ్నం స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు ముందు రాత్రి జరిగిన సంఘటనలు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. నేను చాలా అశాంతితో ఉన్నాను. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు నా మరదలుని అడగకుండా ఉండలేకపోయాను. స్నేహ, గత 2 రోజులుగా ప్రతి రాత్రి నా శరీరాన్ని ఎందుకు తాకుతున్నావు? నీకు పీడకల వస్తుందా? అని అడిగాను. నా ప్రశ్న విన్న నా మరదలు, ఆమె ముఖం హఠాత్తుగా మారిపోయింది. ఆమె హావభావాలలో ఒక రకమైన వింత కంగారు నాకు స్పష్టంగా కనిపించింది. ఆమె ఈ ప్రశ్నకు సిద్ధంగా లేనట్లు అనిపించింది. కొన్ని క్షణాల పాటు గదిలో నిశ్శబ్దం ఆవరించింది. కొంతసేపటికి నా మరదలు ఇలా జవాబిచ్చింది. బహుశా నాకు కొన్ని కలలు వస్తున్నాయేమో. కలలో నా చెయ్యి అనుకోకుండా మీ శరీరమన్నీ తగిలి ఉండొచ్చు. ఆమె గొంతులో కొద్దిగా తడబాటు ఉంది. కానీ ఆమె సమాధానం విన్న తర్వాత నేను కొంచెం శాంతించాను. బహుశా నేను దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అని అనుకున్నాను. ఏదేమైనా నేను అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో అనిపించింది. ఏదేమైనా నా మరదలు నన్ను చూసుకోవడానికి వచ్చింది. నేను ఆమె మాటలను నమ్మి ఇదంతా ఒక కల అనుకున్నాను. కానీ నిజం వేరే. ఆమెలో మారిన ప్రవర్తన, తడబాటుతో కూడిన స్పందన నా మనసులో ఒక ప్రశ్నను రేకెత్తించాయి. నేను దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నించాను. కానీ నాలోని భయం, సందేహాలు, నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ఆ రోజు తర్వాత నేను నా మరదలు ప్రవర్తనపై మరింత శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాను. ఆమె ప్రవర్తనలో కొన్ని నాకు వింతగా అనిపించడం మొదలైంది. నాకు అసౌకర్యంగా అనిపించడం మొదలైంది. అదే రాత్రి నాకు దాహంగా ఉండటంతో పడుకునే ముందు 2 గ్లాసుల నీళ్లు తాగాను. అందుకే అర్ధరాత్రి మెలకువ వచ్చింది. నేను మేల్కొని చూసేసరికి నా మరదలు నాతో లేదు. ఆమె బాత్రూంలో ఉందేమో అనుకున్నాను. కానీ ఆమె బాత్రూంలో కూడా లేదు. దాంతో నేను లేచి నా మరదలు కోసం వెతకడానికి వెళ్ళాను. నేను ఈ ఆలోచన వచ్చి గదిలోంచి బయటకు వెళ్ళి చుట్టూ చూశాను. అప్పుడు అమ్మా నాన్నల గది బయట నా మరదలు కనిపించింది. ఆమె అమ్మా నాన్నల గదిలోకి తొంగి చూస్తుంది. ఆమె ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కాలేదు. అప్పుడు నేను నా మరదలు దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. కానీ ఆమె నా గది వైపు తిరిగింది. ఒకవేళ నా మరదలు నన్ను చూసి ఉంటే నేను ఆమెను అనుసరిస్తున్నానని అనుకునేది. అందుకే నా మరదలు నన్ను చూడకముందే నేను తిరిగి వచ్చి నా గదిలో పడుకున్నాను. కొంతసేపటికి నా మరదలు కూడా గదిలోకి వచ్చింది. ఆమె రాగానే నేను నా చోట పడుకున్నాను. ఆమె అదే వింత ప్రవర్తన మళ్ళీ మొదలైంది. ఆమె మళ్ళీ నా శరీరాన్ని నిమరడం మొదలుపెట్టింది. నా మరదలు ఎందుకంత వింతగా ప్రవర్తిస్తుందో నాకు అస్సలు అర్థం కాలే. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమైంది. ఆమె అమ్మ నాన్నల గదిలో ఏదో చూసి నా శరీరాన్ని నిమురుతుంది. నా మరదలు అమ్మ నాన్నల గదిలోకి ఎందుకు తొంగి చూస్తుందో తెలుసుకోవాలనే నా కోరిక పెరిగిపోతూ ఉంది. మరుసటి రోజు మధ్యాహ్నం ఇంట్లో నేను, నా మరదలు మాత్రమే ఉన్నాము. నా మరదలు నాకు చదువు చెబుతుండగా నేను మామూలుగానే ఆమెను, స్నేహ, మీరు చాలా అందంగా ఉన్నారు. అయినా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగాను. దానికి ఆమె, గతంలో పెళ్లి అనేది చాలా ఒత్తిడితో కూడిన బంధం. అందులో అనవసరంగా ఎందుకు ఇరుక్కుపోవాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నెమ్మదిగా నాకు పెళ్లి చేసుకోవాలని అనిపించడం మొదలైంది. అయితే ఇప్పుడు నాది చాలా పెద్దదైపోయింది. నా వయసుకు తగిన భాగస్వామిని కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంది అని చెప్పింది. నా మరదలు సమాధానంతో నేను ఆమెను ఇంకే ప్రశ్నలు అడగకుండా నిశ్శబ్దంగా చదువుకోవడం మొదలుపెట్టాను. కొంత సమయం తర్వాత నేను కాసేపు నిద్రపోయాను. మేల్కొన్నప్పుడు నాకు చాలా ఆకలి వేసింది. నాకు మ్యాగీ తినాలనిపించింది. అందుకే